హాయ్ అండి, నేను మీ శ్రీనివాస్. సో మన ఛానల్ శ్రీను ఇన్ఫర్మేషన్స్. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈరోజు మనకి 4 ఫార్మా కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. అయితే దీంట్లో మనకి 4 కూడా ది బెస్ట్ కంపెనీస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి ఎస్ఎస్సి, అలాగే ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీఫాము, ఎంఫాము, బీఫార్మా, ఎంఫార్మా సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. అయితే ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు దీనిలో మనకి మొదటిగా కంపెనీ వచ్చి గ్రాన్యూల్స్ ఇండియా అండి. సో ఈ కంపెనీలో మనకి ఇంటర్వ్యూస్ అనేవి 6 ఏప్రిల్ 21 నాడు ఎంఫాము, బీఫార్మా, అలాగే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ తరఫున మనకి ఈ ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతుందండి. అయితే ఇంపార్టెంట్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చి మనకి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ లుకింగ్ ఫర్ ఎంఫార్మసీ, బీఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా, అలాగే బీఎస్సీ ఫర్ గ్రాన్యులేషన్స్కి ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చి షెడ్యూల్ టైమ్ ఈజ్ వెన్యూ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందని. అయితే పోస్ట్ నేమ్ వచ్చి గ్రాన్యులేషను, అలాగే ఎడ్యుకేషన్ అనేది ఎంఫార్మసీ, బీఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ అండి. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఇక్కడ ఆడడం జరుగుతుంది. అలాగే లొకేషన్ వచ్చి హైదరాబాద్, సికింద్రాబాద్ అండి. అయితే మనకి శాలరీ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరగలేదు. అలాగే ఓపెనింగ్స్ అనేవి 40 మాత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఒక ప్రైవేట్ సంస్థ కాబట్టి ఓపెనింగ్స్ అనేది మేము ఎలాంటి నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఈ యొక్క పోస్టులు అనేవి పెంచే అవకాశం కూడా ఉంటుందండి. అయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. శిల్ప ఎన్వికి నెంబర్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది, హెచ్ఆర్ నెంబరు. అయితే ఈ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు కింద ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ టైం అండ్ వెన్యూ అనేది ఇక్కడ రాయడం జరిగిందండి. అయితే మనకి 6 ఏప్రిల్ 9:30 నుంచి 12:30 వరకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్లో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి జరగబోతున్నాయండి. అయితే మనకి ఈ ఇంటర్వ్యూస్ అనేవి గజిలపూర్ విలేజ్, అలాగే మనకి గండిమైసమ్మ మండల్, మేడ్చల్, మనకి మల్కాగిరి డిస్టిక్లో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయండి. సో అందరూ గమనించండి, అవకాశం ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. సో అలాగే మనకి హెట్రో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారు కూడా 6/4/2021 నాడు ఉదయం 9 గంటలకి మనకి ఇంటర్వ్యూస్ అనేవి పెట్టడం జరిగిందండి. దీని యొక్క జాబ్ లొకేషన్ ఏంటనేది చూద్దాం. సో అయితే వెన్యూ వచ్చేసి మనకి అలియన్స్ ట్రైనింగ్ సెంటర్, అలాగే 2nd ఫ్లోర్, 2-541 మోక్షంగా బిల్డింగ్ నియర్ గీతాంజలి కాలేజ్, నాగరాజుపేట, కడప అండి. సో కడపలో ఈ అడ్రస్లో మనకి ఇక్కడ హెట్రో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారు మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ జాబ్ రోల్ అనేది ఇవ్వడం జరిగింది. జూనియర్ ఆపరేటర్ 2016-2020లో పాస్ అయిన వారు అయి ఉండాలి. వేకెన్సీ అనేవి 50 మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్, అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్, బీఏ, డిప్లొమా కెమికల్, అలాగే బీఎస్సీ హార్టికల్చర్ అండి. సో శాలరీ వచ్చి 11,000, అలాగే మనకి ప్లస్ దీంతో పాటు అలవెన్సెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగిందండి. సో మనకి ఇక్కడ దీనికి మగవారు మాత్రమే కావాలని, ఏజ్ వచ్చి మనకి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు ఉండాలండి. అయితే జూనియర్ సూపర్వైజర్స్ అయితే కూడా కావాలని, వీళ్ళకి 30 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ ఐటీఐ ఫిట్టర్, అలాగే డిప్లొమా, మెకానికల్ అండి. సో శాలరీ వచ్చి 10,000 రూపాయలు నెలకి. అలాగే ఈ యొక్క అవకాశం అనేది మగవారు మాత్రమే కల్పిస్తున్నారు. 18 నుంచి 28 సంవత్సరాల వరకు వయసు గల వారై ఉండాలండి. అలాగే మనకి జూనియర్ కెమిస్ట్రీ 2018-2020లో పాస్ అయిన వారు ఉండాలి. అయితే దీని యొక్క పోస్టులు వచ్చి 25 పోస్టులు అనేవి ఉన్నాయండి. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అలాగే బీఫార్మసీ వారు కావాలి. శాలరీ వచ్చి 12,000 పర్ మంత్ ప్లస్ అలవెన్సెస్ అనేవి కూడా ఉంటాయండి. సో ఇక్కడ మీరు పర్టికులర్గా అయితే దీని యొక్క జెండర్ వచ్చి మేల్ అండ్ ఫీమేల్ అండి. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అలాగే బీఫార్మసీ ఉన్నవారు, ఆడవారు మగవారు ఎవరైనా పర్వాలేదు. దీని యొక్క వయసు వచ్చి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించలేదో, సో టెక్నికల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి అలవెన్సెస్ అనేవి ఉండవండి. కేవలం మనకి నాన్ టెక్నికల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే బీఎస్సీ, బీఏ, బీకామ్, సో కెమికల్, డిప్లొమా కెమికల్ వారు, సో అలాగే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బీఫార్మసీ, ఈ వీళ్ళకి మాత్రమే అలవెన్సెస్ ఏమైనా ఉంటాయండి. అంటే అలవెన్సెస్ అంటే నైట్ అలవెన్సెస్, అలాగే ప్రొడక్షన్ అలవెన్సెస్, ఇవన్నీ కూడా ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఉంటాయండి. అయితే సో వీళ్ళు ఇక్కడ కింద రాయడం జరిగిందండి. క్యాండిడేట్ షుడ్ బీయింగ్ రెజ్యూమ్, ఆధార్ జెరాక్స్ అండ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ జెరాక్స్, అలాగే వేరింగ్ ఈజ్ మార్క్స్ ఇన్ మ్యాండేటరీ. సో అయితే మాస్క్ ధరించుకొని రావాలి, అలాగే ఆధార్ కార్డ్ జెరాక్స్, అలాగే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ జెరాక్స్ అనేవి తీసుకొని వచ్చి ఈ యొక్క ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వాలని ఇక్కడ చెప్పడం జరిగింది. జాబ్ లొకేషన్ వచ్చి హైదరాబాద్, విశాఖపట్నం అండి. అయితే విశాఖపట్నంలో నక్కపల్లిలో ఉంది. సో నక్కపల్లి కూడా అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే హైదరాబాద్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏవైనా డీటెయిల్స్ కావాలంటే కనుక ఇక్కడ కింద మీ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో చూసుకొని ఎవరికైతే ఈ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రం అటెండ్ చేయొచ్చు. సో అయితే ఇలాగే మనకి ఇదే విధంగా
అలాగే మనకి హెట్రో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారు మరొక నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీని డేట్ వచ్చేసి 7వ తారీఖు 4/4/2021 నాడు బుధవారం నాడు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఫ్రెషర్స్కి మాత్రమే ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ అండి, బీఎస్సీ కెమిస్ట్రీ అండి. సో బీఎస్సీ కెమిస్ట్రీతో పాటు బీకామ్, బీఏ, ఇంటర్ చదివిన వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పిస్తున్నారు. సో ఫ్రెషర్స్ అండి, సో ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా అలాంటి అవసరం అయితే అలాంటి ప్రాబ్లం అయితే లేదు. 2016, 17, 18, 19, 2020లో పాస్ అయిన వారు అయితే ఉండాలని. సో దీని యొక్క డిజిగ్నేషన్ అయితే జూనియర్ కెమిస్ట్రీ ఇస్తారు. సో అలాగే ఆపరేటర్ అనేది ఇస్తారు. సో మనకి క్యూసీ, క్యూఏలో కూడా మనకి అవసరం అండి. అయితే దీనికి ఎంఎస్సి అలాగే ఆర్గానిక్ అనలిటికల్ కెమిస్ట్రీ అలాగే బీఫార్మసీ 2019, 2020లో పాస్ అయిన వారు కావాలండి. అయితే దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే 1 ఇయర్ ఉంటే పర్వాలేదు, లేదంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అలాంటి అవసరం అయితే లేదు. అలాగే మనకి డిజిగ్నేషన్ ఇచ్చి కెమిస్ట్రీ అలాగే ట్రైన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మనకి ఐటీఐ ఫిట్టర్స్ అనే వాళ్ళు కావాలి. 2018, 19, 20లో పాస్ అయిన వారు అవ్వాలి. అయితే ఫ్రెషర్స్ కావాలండి వీళ్ళకి కూడా. సో జూనియర్ టెక్నీషియన్ అనే డిజిగ్నేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈహెచ్ఎస్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా కావాలండి. అలాగే బీఎస్సీ హార్టికల్చర్ అలాగే డిప్లొమా హార్టికల్చర్ 2019, 2020లో పాస్ అయిన వారు కావాలండి. సో దీనికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, ఫ్రెషర్స్ మాత్రమే కావాలి. సో కెమిస్ట్రీ ఆపరేటర్ అనేది ఈ యొక్క డిజిగ్నేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అయితే మనకి ఇక్కడ క్లియర్గా వీళ్ళు ఇక్కడ వెన్యూ అనేది మెన్షన్ చేయడం ఏంటంటే, సో పీవీకేకే డిగ్రీ అలాగే పీజీ కాలేజ్ 334 ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ బీ సైడ్ ఖజానా జ్యువెలరీ ఖజానగర్ ఓల్డ్ టౌన్ అనంతపూర్ అండి. సో అనంతపూర్లో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ ఇంటర్వ్యూస్ అనేవి అటెండ్ అవ్వండి. సో ఆల్ ది బెస్ట్ గైస్. అలాగే మనకి మరొక కంపెనీ వచ్చి సన్ రైజ్ ఇంటర్నేషనల్ ల్యాబ్స్ అండి. వాకిన్ ఇంటర్వ్యూస్ వచ్చి మనకి 8th April 2021 నాడు జరుగుతున్నాయి. అయితే ఐటీఐ, ఎస్ఎస్సి, ఎంఎస్సి, బీఫామ్ అలాగే ఎంఫామ్ డిప్లొమా వారు వీళ్ళకి కావాలండి. అయితే దీనికి సంబంధించి ఈమెయిల్ ఐడి అలాగే మీకు దీని యొక్క ఫోన్ నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. సో ఇక్కడ చూసాం కదా వాకిన్ ఇంటర్వ్యూ అని పొజిషన్స్ అనేవి ఇక్కడ రాయడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఇన్ హెచ్పిసిఎల్ ఆపరేషన్ డాక్యుమెంటేషన్ అలాగే మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. సో క్యూసీ డిపార్ట్మెంట్లో పనిచేయడం కోసం హెచ్పిఎల్సి ఆపరేషన్ అలాగే డాక్యుమెంటేషన్ తెలిసిన వారు కావాలి. సో క్వాలిఫికేషన్ వచ్చి ఎంఎస్సి అలాగే బీఫామ్, ఎంఫామ్ అయి ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ అనేది 3 నుంచి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళకి కావాలని. అయితే సీనియర్ ఆపరేటర్ కూడా వీళ్ళకి కావాలి. వాళ్ళు వచ్చి బ్లెస్టర్ అలాగే ఏఎల్యూ ప్యాకింగ్ మిషన్ ఆపరేటర్ అనేది కావాలి. సో మెయిల్ క్యాండిడేట్స్ ఓన్లీ అని ఇక్కడ రాశారు. అలాగే దాని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి ఎస్ఎస్సి, ఐటీఐ అలాగే డిప్లొమా అనేది వీళ్ళకి కావాలి. సో 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళకి కావాలి. అలాగే మనకి ఆపరేటర్ అనేది వాళ్ళు కూడా కావాలని. సో బ్లెస్టర్ ఏఎల్యూ ప్యాకింగ్ మిషన్ ఆపరేషన్ వచ్చి మనకి మగవారు మాత్రమే కావాలి. అందులో ఎస్ఎస్సి అలాగే ఐటీఐ డిప్లొమా వారు మనకి దీనికి కావాలండి. 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి. అయితే ఆన్ థర్స్డే 8th April 2021 సో 2 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయండి. అయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ ఆల్సో సెండ్ యువర్ రెజ్యూమ్ బిలో మెయిల్ ఐడి. సో ఇక్కడ మెయిల్ ఐడి అనేది ఇవ్వడం జరిగిందండి. సో అలాగే ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ మెయిల్ ఐడికి ఫోన్ నెంబర్తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ఇవి మెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వాలి. అయితే మనకి దీని వెన్యూ వచ్చి ఫ్లాట్ నెంబర్ 100 phase 2 IDA చర్లపల్లి హైదరాబాద్ 500051 ఇండియా అండి. సో హైదరాబాద్ చర్లపల్లిలో ఈ అడ్రస్లో అయితే ఉందండి. సో అందరూ గమనించండి. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అట్ శిల్పా మెడికేర్ ఫర్ QA/QC ఇంజనీరింగ్ ప్రొడక్షన్ అండి. సో QA/QC ఇంజనీరింగ్ ప్రొడక్షన్లో మనకి టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళు శిల్పా మెడికేర్ అనే కంపెనీ వాళ్ళు టెలిఫోన్ ద్వారానే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారండి. సో దీనికి గల కారణాలు ఏంటంటే అందరికీ తెలిసిందే. సో ఎందుకని అంటే ఇప్పుడున్న పాండమిక్ సిస్టమ్ అలాగే కరోనా అనేది మళ్ళీ విజృంభించిన కారణంగా మనకి టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారానే వీళ్ళు కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. అయితే దీనికి వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ నుంచి పోస్ట్ నేమ్ వచ్చి QA/QC ఇంజనీరింగ్ ప్రొడక్షన్ అండి. ఎడ్యుకేషన్ అనేది ఎంఎస్సి, బీఫామ్, ఎంఫామ్, బీటెక్ అలాగే డిప్లొమా వారు వీళ్ళకి కావాలి. సో ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 2 years నుంచి 7 years వరకు ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. సో లొకేషన్ వచ్చి జడ్చర్ల అండి, అంటే హైదరాబాద్ అండి. ఓపెనింగ్స్ వచ్చి 55 అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు చాలాసార్లు చెప్పాను, ప్రైవేట్ కంపెనీలో ఎప్పుడు కూడా ఓపెనింగ్స్ని బట్టి మనం ఆధారపడకూడదు. ఎందుకనంటే వాళ్ళ యొక్క సిస్టమ్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ టైంలోనే సరే దాని యొక్క లెవెల్స్ అనేవి పెంచే అవకాశం అనేది ఉంటుంది. సో అయితే ఇక్కడ డిజిగ్నేషన్ వచ్చి ఆఫీసర్ అలాగే ఆపరేటర్ అండి. క్వాలిఫికేషన్ వచ్చి బీఎస్సీ, బీఫామ్, ఎంఫామ్ అలాగే డిప్లొమా. సో ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 6 years.
నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అనేవి 10 పొజిషన్స్ అనేవి ఇక్కడ రాయడం జరిగింది. అలాగే డిపార్ట్మెంట్ వచ్చి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో డిజిగ్నేషన్ వచ్చి ఆఫీసర్, అలాగే సీనియర్ ఆఫీసర్, అలాగే టెక్నీషియన్ అండి. సో క్వాలిఫికేషన్ అనేది బీటెక్ డిప్లొమా. సో ఎక్స్పీరియన్స్ అనేది 2 to 8 years ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అనేవి 15 ఉన్నాయి. సో క్యూసీ డిపార్ట్మెంట్ డిజిగ్నేషన్ వచ్చి ఆఫీసర్, అలాగే సీనియర్ ఆఫీసర్ అండి. క్వాలిఫికేషన్ వచ్చి ఎంఎస్సీ, అలాగే బీఫామ్. ఎక్స్పీరియన్స్ వచ్చి 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. సో పొజిషన్స్ అనేవి 20 రాయడం జరిగింది. సో ఇంటర్వ్యూ మోడ్ అనేది టెలిఫోన్లో జరుగుతుంది. సో అయితే మనకి ఇక్కడ వర్క్ లొకేషన్ అనేది ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. సో ఫ్లాట్ నెంబర్ 520 S22 S26. సో ఫార్ములేషన్ SEZ TSIIC గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, అలాగే పొల్లిపల్లి విలేజ్, జడ్చర్ల మండల్, అలాగే మహబూబ్ నగర్ అండి. సో మహబూబ్ నగర్ డిస్టిక్లో, అంటే ఇది కూడా హైదరాబాద్ అండి. సో ఈ డిస్టిక్లో మనం ఇక ఇంటర్వ్యూ ద్వారా మనం సెలెక్ట్. సో అయితే మీకు ఈ ఇంటర్వ్యూస్ అనేవి ఎలా అటెండ్ అవ్వాలి అంటే మనకి నేను ఈమెయిల్ ఐడి అనేది కింద మెన్షన్ జరుగుతుందండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఈ ఈమెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళే మీకు ఫోన్ కాల్ అనేది చేయడం జరుగుతుందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇలాంటి ఎన్నో అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకంటే సో మనకి ఇది ఉపయోగపడకపోయినా సరే వేరొకరు ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. జై హింద్.